యేసు ప్రభువారి జన్మ ఏదో అనుకోకుండా జరిగింది కాదు, అది ప్రవచనాత్మకమే. ఉన్నట్టుండి యేసు ప్రభువారి లోకంలోకి రాలేదు. కానీ యేసు ప్రభువారు జన్మిస్తారని పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రవచనాత్మకమైన విధానంలోనే యేసు ప్రభువారి లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభువారు ఆయన మానవుడుగా జన్మిస్తారని మొట్టమొదటి ప్రవచనం బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. కాబట్టి ఏదైనా తోటలో దేవుడు ఆ మాటలు చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలుగ చేస్తాను, అది నేను తల మీద కొట్టును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా రావాలి. రక్షకుడు ఎలా వస్తాడు? ఆయన మానవుడుగా రావాలి, దేవతతోనే రాడు. అదే ఎఫ్ఎసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. అక్కడ ఆయన ఎంత మాత్రమును దేవదూతల సంతాన స్వభావం ధరించుకోక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకోడు. ఎందుకైనా అబ్రహాము సంతాన స్వభావం అంటే మానవులు, దేవదూతల స్వభావం అంటే దేవదూతలు. యేసు ప్రభువారు దేవదూతలే రాలేదు, మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన మానవుడిగా ఈ లోకంలో వస్తారని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మత్తయి గురించిన మొట్టమొదటి ప్రవచనం ఉంది. ఆయన దేవదూతలు ఎందుకు రాలేదు? మానవుడిగా ఎందుకు వచ్చాడు? దేవదూతలకు మరణము లేదు. ఒక యేసు ప్రభువారు దేవదూతల వల్ల వస్తే ఆయన మరణించాడు. తండ్రి పిల్లలు ఎందుకు కూర్చోబెట్టాలి? దేవదూతలు తండ్రి పిల్లలతో దయచేసి కూర్చోండి. దేవదూతలకు మరణం లేదు. కాబట్టి యేసు ప్రభువారు దేవదూతల వల్ల వస్తే ఆయన మరణించాడు. ఆయన మరణించకపోతే నీకు నాకు రక్షణ లేదు, విమోచన లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన మానవుడిగా వస్తాడు అని ప్రవచనం ఆదికాండం 3:15లో ఉంది. ఇక రెండవది, మరి మానవుల్లో చాలా మంది ఉన్నారు కదా, ఆయన ఏ జాతి కూడా రావాలి, ఎక్కడ రావాలి, ఎలా రావాలంటే ఆయన యూదుల ద్వారా వస్తారని కూడా ప్రవచనం ఉంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో మాటలు ఉన్నాయి. ఆయన యూదుల్లోంచి వస్తాడు. ఆయన కానీ కాదు, కానీ నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి. చాలు, నక్షత్రం ఎక్కడి నుంచి వస్తుందట? యాకోబులో. అంటే యాకోబు 12 గోత్రాలు, యూదుల్లోంచి ఆయన జన్మిస్తాడు. ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి. అయితే యేసు ప్రభువారు మొట్టమొదటిగా మానవుడిగా వస్తాడు, ప్రవచనం. రెండవది, ఆయన యూదుల ద్వారా ఇశ్రాయేలు గుండా ఆయన జన్మిస్తాడు. యేసు ప్రభువారు యూదుడు ఆయన. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించిన యేసు ప్రభువారు. కానీ వేకోచుకని యేసు ప్రభువారి నక్షత్రం ఆయన యాకోబులో ఉదయించాడు, అనగా యూదులలోంచి ఆయన వచ్చాడు అన్న ప్రవచనం 2వ ప్రవచనం. ఇక 3వ ప్రవచనం ఆయన గురించి రాయబడింది. యూదులలో కూడా మళ్ళీ 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల్లో మళ్ళీ యేసు ప్రభువారు ఏ గోత్రంలో చూస్తాడు? ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 49 10వ వచనం రాయబడిన మాట, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులు. యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో వస్తాడు. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో ఉంది, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 గోత్రాలు యూదా గోత్రంలో నుండి వస్తారన్న ప్రవచనం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అది మాత్రమే కాదు, యూదా గోత్రంలో మళ్ళీ ఆయన ఏ వంశంలోంచి వస్తాడు? ఏ వంశం నుంచి వస్తాడు? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును ఆయను.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశం గుండా వస్తాడు. అంటే ఇది సొలొమోనుకు సంబంధించిన మాట అనిపిస్తుంది లిటరల్ గా, కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం నిరంతరము నిలుస్తుంది. ఆయన రాజ్యము నిత్యము స్థిరమవుతుంది. ఆయన సింహాసనం నిరంతరం నిలుస్తుంది. సొలొమోను సింహాసనం నిరంతరం నిలవలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనాసీనుడు. ఆయన దావీదు కుమారుడుగా దావీదు వంశంలో నుంచి మరి ఆయన జన్మిస్తారని ప్రవచనం చెప్తా ఉంది. అర్థమైందండి. అందుమాత్రమే కాదు, ఆయన కన్య మరియ గర్భంలో జన్మిస్తారని కూడా వచనంలో ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టిన. కన్యక మరియా, ఆమె కన్యక పరిశుద్ధమైన జీవితం జీవించింది. ఆమె ధన్యురాలు. ప్రవచనాత్మకంగా యేసు ప్రభువారు జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా మరి లోకరక్షకుడు మెస్సయ్య ఆయన కన్య మరియ గర్భంలో జన్మిస్తామని కూడా మరి ప్రవచనం ఉంది. అంతమాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మిస్తాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండును. కాబట్టి బెత్లెహేములో, బెత్లెహేము అంటే మళ్ళా ఎఫ్రాతా బెత్లెహేమా అని ఇంకో బెత్లెహేము అనుకుంటారేమని చెప్పి ఎఫ్రాతా బెత్లెహేములోనే యేసు ప్రభువారు జన్మిస్తారని ప్రవచనం ఉంది. చూసారా, ఇన్ని ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువారి లోకంలో జన్మించారంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు అన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడింది, చరిత్ర గ్రంథాల్లో ఆయన గురించి రాయబడింది, ప్రవక్తల గ్రంథాల్లో ఆయన గురించి రాయబడింది, కీర్తన గ్రంథాల్లో ఆయన గురించి రాయబడింది. కాబట్టి మొట్టమొదటి ఆయన మానవుడిగా వస్తాడు, రెండవది ఆయన యూదుల్లోంచి వస్తాడు, మూడవది ఆయన యుగాపుత్రుల నుంచి వస్తాడు, నాలుగవది ఆయన దావీదు వంశంలోంచి జన్మిస్తాడు, ఐదవది ఆయన కన్యమరియ గర్భంలో జన్మిస్తాడు, ఆరవది బెత్లెహేములో జన్మిస్తాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువారి జన్మ ద్వారా నెరవేర్చబడ్డాయి. బైబిల్లో ఉంది, మరి ఆకాశము భూమి గతించను కానీ మరి నా మాటలు గతించు. బైబిల్లో ఉన్న ఒక్క మాట, ఒక పుల్లు కూడా తప్పిపోదు. ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. యేసు ప్రభువారు ఆయన ప్రవచనాత్మకంగా ఈ లోకంలో జన్మించారు. అయితే యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆ దేశాన్ని, పలస్తీనా దేశాన్ని మరి రోమన్లు పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ యొక్క మరియా యోసేపులకు ప్రదానం చేయబడింది. ఎస్పౌజ్డ్ అనే ఉమెన్ అని ఉంటుంది. అంటే ప్రదానం చేయబడటం అంటే ఆ దినాల్లో అది ఆల్మోస్ట్ వివాహంతో సమానమే. అయితే ఇక్కడ మరి వీళ్ళేమో ఎక్కడున్నారంటే నజరేతులో ఉన్నారు. యోసేపు సొంత ఊరు నజరేతు. ప్రవచనం ఏం చెప్తుంది? యేసు ప్రభువారు ఎక్కడ జన్మించాలి? బెత్లెహేములో జన్మించాలి. యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించాలంటే నజరేతు నుంచి బెత్లెహేము వరకు 80 మైళ్ళ దూరం. 80 మైళ్ళ దూరం వాళ్ళు ప్రయాణం చేశారు. ఒకవేళ ఆమె కనుక నజరేతులో ప్రసవిస్తే దేవుని ప్రవచనం నెరవేర్చబడదు. కాబట్టి దేవుని ప్రవచనం నెరవేర్చబడ కొరకు మరి దేవుడు రాజు చక్రవర్తిని ఉపయోగించుకున్నాడు. ఆ రోజులో ఆ రోమా సామ్రాజ్యాన్ని కైసర్ అగస్టస్ సీజర్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఈ అగస్టస్ సీజర్ ఏం చేస్తారంటే, వాళ్ళు రోమన్లు ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి వారి జనాభా సంఖ్య రాస్తారు. నా దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి ఏ విధంగా జనాభా లెక్కలు ఉంటాయో రోమన్ సామ్రాజ్యంలో 14 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. యేసు ప్రభువారు జన్మించే రోజుల్లోనే అప్పుడు ప్రజాసంఖ్య రాయాలని చెప్పి మరి అలాగే వస్తూ ఆ సీజర్ చక్రవర్తితో ఆజ్ఞ వచ్చింది. వచ్చినప్పుడు ఈ దావీదు వాళ్ళ పూర్వీకుల ఊరు, యోసేపు యొక్క పూర్వీకుల ఊరు, మరి అది ఆయన సొంత ఊరు బెత్లెహేము కనుక ప్రతి వారు సొంత ఊళ్ళోకి వెళ్ళి పేర్లు ఇవ్వాలి. మనం కూడా ఏం చేస్తామంటే, మనం ఎక్కడున్నా సరే మనం ఏదైనా చేయాలంటే మన సొంత ఊరికి వెళ్ళి ఓట్లు వేయటం కానీ ఇంకేదైనా సొంత ఊరికి వెళ్తాం కదా. అలాగే మరి యోసేపు కూడా ఆయన సొంత ఊరైన బెత్లెహేముకు వచ్చాడు. కాబట్టి దేవుడు తన ప్రవచనాన్ని నెరవేర్చుకోవడం కోసం రాజులను ఉపయోగించాడు. కాబట్టి రాజు చక్రవర్తి పరిపాలిస్తున్నాడు కానీ
పరలోకం నుంచి దేవుడు మరి ఆయన పరిపాలిస్తాడు. ఆయన సర్వలోకాన్ని పరిపాలించే దేవుడు. ఆయన ప్రపంచం నెరవేర్చే కొరకు రాజులను చక్రవర్తులు కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. కాబట్టి దావీదు చూడండి ఆ మాటలు నేను చదువుతాను. 3వ వచనం. అందరూ ఆ సంఖ్యలో గాయబయటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు, లూకా 2వ అధ్యాయం 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో గాయబయటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనమైన దావీదు ఊరికి వెళ్ళాను. కాబట్టి మరి ఆ యొక్క 80 మైళ్ళు ఆ నిండు గర్భిణి ఎలా ప్రయాణం చేసిందో మనకు తెలియదు. కాబట్టి లోకరక్షకుడికి జన్మనివ్వడానికి బెత్లెహేముకు వెళ్ళాలి కనుక ఆ భార్యాభర్తలు ఎలా ప్రయాణించారు 80 మైళ్ళు మనకు తెలియదు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు సరిగా లేని ఆ కాలంలో కూడా వారు ఒంటెల మీద నడుచుకుంటూ ఎంతో కష్టంగా 80 మైళ్ళు వారు ప్రయాణం చేసి బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేము అంతా కూడా మరి మొత్తం కిటకిలాడుతుంది. కొన్ని సత్రాలు వేశారు టెంపరీగా, అవన్నీ కూడా నిండిపోయాయి. ఆమెకు అప్పుడు మరి చూడండి ఆ మాటలు. వారు అక్కడ ఉన్నప్పుడు 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండిన కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలము లేనంతన ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిన. సత్రంలో స్థలం లేదు. యేసు ప్రభు వారికి ఆయన తల్లి అయిన మరియ జన్మనివ్వడానికట ఆయనకి సత్రంలో స్థలం లేదు. అంటే ఎంత పేదరికంలో యేసు ప్రభు వారు జన్మించాడో మీరు అర్థం చేసుకోవాలి. గత వారంలో మనం చూసాం, ఆయన ధనవంతుడయ్యూ మీరు తన దారిద్ర్యం వలన మిమ్మల్ని ధనవంతులు చేయడం కొరకు ఆయన మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన యేసు ప్రభు వారు దరిద్రుడిగా ఈ లోకంలో వచ్చాడు. పేద కుటుంబంలో ఆయన జన్మించాడు. సత్రంలో ఆయనకి స్థలం లేదు. ఎటువంటి పేద వాళ్ళకైనా గుడిగుడిసలు ఉంటాయి వాళ్ళు ప్రసవించడానికి, బిడ్డలు కనడానికి. కానీ మరి ఈమె మరియా ఆ కుమారుని ఎక్కడెక్కడంటే పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పనులు పెట్టినట్లుగా ఉంది. ఎటువంటి పేదరికం, ఎటువంటి దుస్థితి మీరు చూడండి. ఇదంతా ఎందుకోసం అంటే నీ కొరకు నా కొరకే యేసు ప్రభు వారిని పొత్తి గుడ్డలతో చుట్టి ఆ యొక్క తొట్టిలో, పశువుల తొట్టిలో పరుండబెట్టను. 7వ వచనం పశువుల తొట్టి అని రాయబడింది. 12వ వచనం కూడా అక్కడ కూడా దానికి ఇదే మీ కాలవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుంటే మీరు చూచుదని వారితో చెప్పాను. 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకున్న శిశువును చూసి. కాబట్టి ఈ తొట్టి యేసు ప్రభు వారు ఆ తొట్టే అతి పరిశుద్ధ స్థలంగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది యేసు ప్రభు వారి జన్మ ఈ మరియా యోసేపుని 80 మైళ్ళు ప్రయాణం చేసినట్లుగా చేసింది, అంటే కదిలించింది. మరి 2023 క్రిస్మస్ మనల్ని కూడా కొంచెం కదిలించాలి. మనం యథాలాపంగా గత సంవత్సరం ఎలా ఉన్నామో అలాగే ఉండకూడదు. ఎక్కడ వేసిన మొక్కలు అక్కడ అంటారు కదా, ఆ రకంగా మన జీవితాలు ఉండకూడదు. మనం కూడా మార్పు చెందాలి. మనం కూడా క్రీస్తు అడుగు ముందుకు వేయాలి. యేసు ప్రభు వారు ఆయన జన్మ మనల్ని కదిలించాలి. కదిలించకుండా మన హృదయాన్ని కఠినం చేసుకొని మన పాత జీవితాలు మారకుండా, మారు మనసు పొందకుండా ఏదో క్రిస్మస్ ఆచరించాలి కాబట్టి కాకుండా మనం కూడా కొంచెం ముందుకు కదలాలి, ఒక అడుగు ముందుకు వేయాలి. ఈ క్రిస్మస్ మనల్ని ఒక అడుగు ముందుకు వేస్తుందా, లేకుంటే మరి ఎప్పటిలాగే మనం ఉన్నామా? మనం వాళ్ళని పరిశీలన చేసుకోవాలి. మొదలు చేయకముందు, ఓ ప్రభా ఈ క్రిస్మస్ నా జీవితంలో సైలెన్స్ పెట్టుకునే డోంట్ బ్రింగ్ మొబైల్స్ టు ద చర్చ్. దయచేసి మొబైల్స్ చర్చిలోకి తీసుకురావద్దు. బ్రదర్ అవుతుంది నోట్స్ పెట్టరా, స్టిక్కర్ పెట్టి మొబైల్స్ చర్చిలోకి తీసుకురావద్దు. నేను కూడా తీసుకురాను, రికార్డింగ్ లేకపోతే నేను కూడా తీసుకురాను. ఇంట్లో కూడా చూస్తాను. 3 గంటలు మొబైల్స్ లేకపోతే ఏమీ కొంపలే అడుకోపోవు కదా. దయచేసి వచ్చేవారి నుంచి మీరు మొబైల్స్ మీరు తీసుకురాకండి. ఒకవేళ పొరపాటున మీరు తీసుకుని వస్తే మీరు ఏం చేస్తారంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. సైలెన్స్ పెట్టుకోవద్దు, వైబ్రేషన్ పెట్టుకోవద్దు, స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్. దయచేసి మీ మొబైల్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. ఆటంకం చేయవద్దు. దయచేసి లేచి అటు ఇటు వెళ్ళకూడదు. దేవుని మందిరం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా. దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. ఇది దేవుడు ఉండే స్థలం. దేవుడు ఉండే స్థలం ఇక్కడ. కాబట్టి పరిశుద్ధమైన స్థలంలో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దయచేసి ఈ విషయాలు మీరు గమనించాలి. కాబట్టి ఈ సంవత్సరం
ప్రభా ఈ సంవత్సరం క్రిస్మస్ నా జీవితాల్లో మరి కొత్తదిగా చేయండి. మరి ఆ యోసేపులు 80 మైళ్ళు ముందుకు వచ్చారు, ఎంత దూరం ప్రయాణం చేశారు. ప్రభా నేను కూడా కొంచెం ముందుకు వెళ్తా, ఎట్లా ఉన్నానో 2022లో ఎలా ఉన్నానో అలా ఉంటాను ప్రభా, నీ కొరకు నేను జీవిస్తా అని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను తానే వ్యక్తుడిగా చేసుకున్నాడు. మరణం పొందినందుగా విధేయత చూపించాడు. చూసారా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన పరలోకంలో ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడు పరలోకం, ఆయన పరలోకం 33 సంవత్సరాలు దేవదూతలు ప్రభువు మిస్ అయ్యారు. పరలోకంలో యేసు ప్రభువారికి ఏమీ తక్కువ లేదు. ఆయన మహామహిమ ఉంది, ఆయనకు దూతల ఆరాధన ఉంది, గొప్ప వెలుగు ఉంది, గొప్ప అధికారం ఉంది. దేవుడితో ఆయన సమానుడు అన్నీ విడిచిపెట్టాడు. నిన్ను నన్ను రక్షించడానికి పేదవాడిగా ఈ లోకంలో జన్మించాడు. పేదరికంలో ఆయన జన్మించాడు. ఆ వడ్రంగి పనిచేసి 30 సంవత్సరాలు కష్టపడి తన కుటుంబాన్ని పోషించాడు. ఆయన పన్ను కట్టడానికి డబ్బు లేదు ఆయనకు. ఒకసారి ఆయన అడిగారు, ఏమిటయా మీ బోధకుడు పన్ను కట్టడా? 1 శిఖర్ 6 శిఖర్లు కట్టడానికి డబ్బు లేదు, తీసుకోవచ్చు కదా. అప్పుడు పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలవై నోట్లో చేప ఉంటుంది, చేప నోట్లో పట్టు, అందులో 1 శిఖం ఉంటుంది, నీకు 1 అరశిఖలు, నాకు 1 అరశిఖలు పన్ను కట్టు. అంటే ఎంత పేద స్థితిలో చూడండి యేసుప్రభు. అది నక్కలకు వేలు ఆకాశ పక్షి నివాసులు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడం స్థలం లేదు. యేసుప్రభు వారు పరిచయం చేసినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు. కొంతమంది స్త్రీలు హేరోదియ, సూసన్న, మగ్దలేనే మరియ కొంతమంది డబ్బులు ఆయనకి ఇచ్చి సువార్త సేవ జరిగించాడు. ఏమీ లేదు. పేదరికంలో ఆయన జన్మించాడు, పేదరికంలో ఆయన పెరిగాడు. చివరి కడకు కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ఆ యొక్క శిలువలో ఆయన మరణించాడు. శిలువ మరణం దరిద్రతను చూపిస్తుంది. కాబట్టి నిత్య దరిద్రత, ఎటర్నల్ హెల్ ఇస్ ఎటర్నల్ పావర్టీ, ఆ నిత్య నరకంలోకి మనం వెళ్ళకూడదని ఆయన ధనవంతుడు, మన కొరకు దరిద్రుడు ఆయన దేవుని వాక్యం ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ మనం ఎలా జరుపుకోవాలంటే నూతనంగా జరుపుకోవాలి, ఒక అడుగు ముందుకు వేయాలి, మన జీవితాలు మార్చుకోవాలి. అనేక సంవత్సరాలు అనేక క్రిస్మస్ మన జీవితంలో వెళ్ళిపోయాయి. అదేవిధంగా ఈ సంవత్సరం క్రిస్మస్ ఉండకూడదు, ఒక నూతనమైన క్రిస్మస్. క్రీస్తుని హృదయంలో జన్మించాలి. 2000 సంవత్సరాల క్రితం ఆయన బెత్లెహేంలో జన్మించాడు. అయితే బెత్లెహేం అంటే దానికి ఎంతో చారిత్రాత్మకమైన స్థలం. అది దావీదు పట్టణము. అర్థమైందండి? దావీదు పట్టణం, దావీదు యొక్క సొంత ఊరు. అది రాహేలు తన కుమారుడైన బెన్యామీనుకు ప్రసవించేటప్పుడు ఆమె అక్కడ చనిపోయింది. కాబట్టి బోయజు రూతుల పరిణయం అక్కడ జరిగింది. కాబట్టి బెత్లెహేము చారిత్రాత్మకమైన స్థలం. బెత్లెహేము అనగా రొట్టెల గృహంలో మరి యేసు ప్రభువారు ఆయన ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారము, నేనే జీవాహారమైన యేసు ప్రభువారు రొట్టెల గృహంలో జన్మించాడు. అది మొదటి సంగతి. ఇక 8వ వచనం నేను చదువుతాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. అంటే ఇక్కడ దూత, ప్రభు దూత అంటే మొట్టమొదటిగా ఒక దూత వచ్చారు. ఆ దూత ఎవరంటే గాబ్రియేలు. బైబిల్లో గాబ్రియేలు శుభవచనాలు మోసుకొని వస్తాడు, మిఖాయేలు యుద్ధ సమాచారాలు మోసుకొని వస్తాడు. కాబట్టి ఈ దూత గాబ్రియేలు ఉండవచ్చు. అయితే ఈ దూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎవరికంటే గొల్లలకు ప్రత్యక్షమయ్యాడు. పామరులు, వాళ్ళు అవుట్ కాస్ట్ పీపుల్. మరి ఊరు అవతల బెత్లెహేం అవతల వాళ్ళు గొర్రెలు రాసుకునే వాళ్ళు, దేవుని మందిరంలో గొర్రెలు అర్పించడం కొరకు వాళ్ళు గొర్రెలు పెంచుకునే వాళ్ళు, పెద్ద విద్య లేని వాళ్ళు, పామరుల వాళ్ళు, వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవదూత పామరులు అనే వారికి గొర్రెల కాపులకు ప్రత్యక్షమయ్యారు? శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీరికి ప్రత్యక్షం కాకుండా ఈ దేవదూత యేసు ప్రభువారి యొక్క జన్మ నుంచి మొట్టమొదటిగా గొర్రెల కాపులకు ఎందుకు తెలియజేశాడు అనేది ప్రశ్న. దానికి సరైన జవాబు ఏంటంటే 1 కొరింథీ 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయం 26 నుంచి నేను చదువుతాను. సహోదరులారా, మిమ్మల్ని
పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని యొక్క అతిశయింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలోని వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని అన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మ గురించిన మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదంటే గొర్రెల కాపరికి వెళ్ళింది. వాళ్ళు ఎన్నిక లేని వారు, తృణీకరించలేని వారు, వారు బలహీనులు, వారు జ్ఞానం లేని వారు. అంటే ఏం చెప్తుందంటే దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతుంది. దేవుని యొక్క కృప మనలాంటి పేదవాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, బీద వాళ్ళకి, మరి ఈ లోకంలో ఈ దేశంలో క్రైస్తవం ఎవరికి వచ్చింది అంటే మనలాంటి వాళ్ళకి వచ్చింది. కాబట్టి గొర్రెల కాపులకు ప్రభుదూత ప్రత్యక్షమవడం ఏం చెప్తుందంటే మరి ఈ లోకంలో జ్ఞానహీనులకి, వెర్రి వారికి, మరి అలాంటి పామలైన వారికి దేవుని కృప వారి ఎంత అధికంగా ఉంది అది తెలియజేస్తుంది. కాబట్టి క్రిస్మస్ సందేశం ఏంటి అంటే లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి. క్రిస్మస్ సందేశం ఏంటి? ఫియర్ నాట్. ఈ 2023 క్రిస్మస్ సందేశం మీకు ఏం చెప్తుందంటే భయపడద్దు. ఏ విషయంలో కూడా మనం భయపడద్దు. భవిష్యత్తు గురించి భయం ఉందా? మరణం గురించి భయం ఉందా? అనారోగ్యం వస్తుందని భయం ఉందా? ఆర్థికమైన ఇబ్బందులు భయం ఉన్నాయా? నా బిడ్డల భవిష్యత్తు ఏమైందో భయం ఉందా? దేని గురించి కూడా చింతించాల్సిన లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన గురించి చింతిస్తాడు. క్రిస్మస్ సందేశం ఏంటంటే మొట్టమొదటి మాట భయపడకూడదు. వారు భయపడుతున్నారు. గొర్రెల కాపులు మిక్కిలి భయపడ్డారు. ప్రకాశమైన వెలుగు, దేవదూతల వెలుగు ఎలా ఉంటుంది? ప్రకాశమైన వెలుగు ఉంటుంది. ఆ వెలుగు వాళ్ళు భయపడిపోయారు. అయితే దేవదూత చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదటి భయపడకూడదు. క్రిస్మస్ సందేశం ఫియర్ నాట్. ఈ 2023 క్రిస్మస్ మనకి ఏం చెప్తుందంటే నీకున్న భయాలను పటావంచలు చేస్తుంది. కాబట్టి ఏ భయమైనా సరే, చదువు గురించి భయమా, ఉద్యోగం రాదని భయమా, భవిష్యత్తు లేదని భయమా, ఏదైనా సరే ఆ భయాలు ఏ విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దని దేవుడు వాక్యం చెప్తుంది. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా 365 సార్లు భయపడకూడనే మాట బైబిల్లో ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. క్రిస్మస్ సందేశం మొట్టమొదటిగా భయపడకూడదు. ఇక రెండవ చూడండి, క్రిస్మస్ సందేశం ఏమిటంటే 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను. మహాసంతోషకరమైన సువర్తమానం, గ్రేట్ జాయ్, ఎక్సీడింగ్ జాయ్ అంటారు. ఇది గొప్ప సంతోషం. మానవుడు దుఃఖంలో ఉన్నాడు, విచారంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు. అలాంటి వారికి గొప్ప వర్తమానం. ఎవరికి వర్తమానం? సువర్తమానం ఎవరికి వచ్చింది? ఎవరికి? ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికా? కాదు, ప్రజలందరికీ కలగవు. కేవలం యూదులకైనా కాదు, కాదు, ప్రపంచంలో అందరికీ కూడా, అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి, ప్రజలందరికీ కలగవు మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఒక యేసుక్రీస్తు వారే లోకంలో జన్మించకపోతే మరి సంతోషమైన మానవులకు లేదు. దుఃఖమే, విచారమే, వేదన, ఏడుపు, నిరాశ, నరకమే, ఇంకేమీ లేదు. యేసు ప్రభువు వారు జన్మించాడు. గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. దేవదూత పలికిన మాట. క్రిస్మస్ సందేశం ఏంటంటే సంతోషం వచ్చింది. గొప్ప ఆ సంతోషం కూడా క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే చాలా సంతోషం, చాలా చాలా గొప్ప సంతోషం అర్థం. కాబట్టి రెండవది క్రిస్మస్ సందేశం ఏమిటంటే, మూడవది క్రిస్మస్ సందేశం ఏమిటంటే 14వ వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. నాలుగవది ఏమిటంటే క్రిస్మస్ సందేశం ఏంటంటే దేవుని మహిమ భూమి దిగి వచ్చింది. చూడండి, ఆరంభ దినాల్లో దేవుని యొక్క మహిమ, నిర్మకాండం 40-34 వచనాలు చదివితే ఆలస్యమైంది. దేవుని గుడారంలో, పిల్లలు అలా చేయండి, ఆ దేవుని గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ఉండేది. ప్రారంభ దినాల మోసే కాలంలో దేవుని యొక్క మహిమతో
ప్రత్యక్ష గుడారం ఉండే. రాజుల కాలంలో మొదటి దినవృత్తాంతంలో 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాజుల కాలంలో దేవుని మందిరంలో ఆ దేవుని యొక్క మహిమ తేజస్సు దిగి వచ్చింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం వల్ల ఆ మాట మీకు మొదటి సమయంలో 4వ అధ్యాయం రాయబడతాయి. మరి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం వల్ల ఈ కాదు దేవుని మహిమ వెడలిపోయింది. వెడలిపోయిన దేవుని మహిమ శతాబ్దాల తర్వాత తిరిగి దేవుని మహిమ భూమి మీదకి వచ్చింది. చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. యోహాను 1:14. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఉన్న మహిమ ఎలాంటిదంటే దేవుడికి ఏ మహిమ ఉందో ఆ మహిమ. కాబట్టి ఆ మహిమ భూమి మీదకి దిగి వచ్చింది. కాబట్టి ఈ యొక్క దేవదూతలు ప్రభువును ఆరాధిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. క్రిస్మస్ అంటే ఏంటంటే ఏదో పిండి వంటలు చేసుకోవటం కాదు, కొత్త బట్టలు వేసుకోవటం కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని పూజించడం, దేవుని మహిమపరచడమే క్రిస్మస్ సందేశం. అది 3వది. ఇక 4వది క్రిస్మస్ సందేశం ఏంటంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. సమాధానం అంటే యూదులు షలోమ్ అంటారు. షలోమ్ అంటే మరి సమృద్ధి, క్షేమము, ఆరోగ్యము, కంప్లీట్నెస్, ఎక్కడ దేంట్లో కొరత లేదు, దాన్నే సమాధానం అంటారు. కాబట్టి సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి సమాధానం. యేసు ప్రభువు ఆయన సమాధాన అధిపతి. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి ఆయన అని ఆయనకు పేరుంది. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన అధిపతి, సమాధాన కారకుడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉంది. యేసు ప్రభువు లేకుంటే తన శిలువ రక్తము చేత సంధి చేశారని కొలసి 1వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి యేసు ప్రభువుకి లేకుండా సమాధానం లేదు. ఒక యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించకపోతే మనం అందరం కూడా నెమ్మది లేకుండా ఉండేవాళ్ళం, సమాధానం లేకుండా ఉండేవాళ్ళం. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఏదున్నా, ఎంత బలం ఉన్నా, హృదయంలో నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే ఏం లాభం? అయితే సమాధానం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకి ఇష్టమైన మనకు సమాధానం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి 11వ వచనం చూడండి, 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు దేవుడు ఒక సైనికుడు పంపలేదు, ఒక న్యాయాధిపతిని పంపలేదు, ఒక తీర్పరిని పంపలేదు. అర్థమైందండి? ఎవరు పంపాడు? దేవుడు రక్షకుడు పంపాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. మత్తయి 1:21 మాట ఉంది. అంత మాత్రమే కాదు, లూకా 19:10 ఏమంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. మనిషి కుమారుడు యేసుక్రీస్తున్నవారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? నిన్ను రక్షించడం కొరకే వచ్చాడు. ఆయన రక్షకుడు, శిక్షకుడు కాదు. శిక్షించడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు. నిన్ను నాకు పాపంలోంచి విమోచించడానికి, విడిపించడానికి ఆయనకు వచ్చాడు. ఆయన రక్షకుడు, ఆయన పేరు. మొట్టమొదటిగా ఆయనకున్న రెండవది ఆయన టైటిల్ ఏంటంటే ఆయన ప్రభు, ఈజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన ప్రభువు. ఆయన మూడవది ఆయనకు పోయిన నామం, అఫీషియల్ టైటిల్ జీసస్ క్రైస్ట్. ఆయన క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకం చేయబడి పంపబడిన వాడు. ఆయన రక్షకుడు, ఆయన ప్రభు, ఆయన అభిషిక్తుడు, క్రీస్తు అనే నామాలు ఉన్నాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు కూర్చున్నాడు. ఎంత ఆనందం! దేవదూతలు, మీకు తెలుసా, ఈ దేవదూతలు వాళ్ళు ఆశ్చర్యపోయారట. సృష్టికర్త అయిన దేవుడు, భూమి మీద పరలోకం మీద సర్వాధికారి అయిన యేసు, సృష్టికర్త అయిన దేవుడు సుస్థంగా ఎలా ఉంటాడు? ఈ లోకాలు ముల్లోకాలు ఏలే దేవుడు మరి ఒక పసిబాలుడిగా ఏ విధంగా ఆయన జన్మిస్తారని చెప్పి ఆయన చూడడానికట యావత్ పరలోకమంతా ఖాళీ. పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ దిగి వచ్చారు. ముందు ఒక దేవదూత వచ్చారు, గబ్రియేలు. ఆ తర్వాత యావత్ దూతాలను కూడా చూడండి. ఆ మాటలు 13వ వచనం. వెంటనే పరలోక
సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి పరలోక సైన్య సమూహం అంతా యావత్ దూతలందరూ కూడా భూమి మీదకి దిగి వచ్చి యేసు ప్రభు వారిని ఆరాధించడానికి వచ్చారు, ఆయన చూడడానికి వచ్చారు. ఎవరు వాళ్ళు ఆరాధిస్తున్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమలు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి క్రీస్తు జన్మ మరి ఈ దూతలను కూడా కదిలించింది. పరలోకం నుంచి యేసు ప్రభు వారి జన్మ దూతలు పరలోకం నుంచి భూమికి దిగి వచ్చినట్టుగా చేసింది. ఎంత దూరం పరలోకానికి భూమికి ఎవరు చెప్పలేరు. ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు మనకు తెలియదు. అంత దూరం వారు ప్రయాణం చేసి వచ్చారు. యేసుక్రీస్తు జన్మ మరియా యోసేపును కదిలించింది నజరేతు నుంచి బెత్లెహేం వరకు. యేసుక్రీస్తు జన్మ దూతల్ని పరలోకం నుంచి భూమికి దిగి వచ్చినట్టుగా చేసింది. మనం చెప్పి మనం అయితే రెండవది ఏంటంటే, మనం ఏమైనా కదులుతున్నామా? మరలా చెప్తున్నాను, మనం ఏమైనా క్రిస్మస్ మనల్ని కదిలిస్తుందా? దూతలు కదిలారు, ముందుకు వచ్చారు ఆయన ఆరాధించడానికి. మరియా యోసేపులు 80 మైళ్ళు నడిచి వచ్చారు క్రిస్మస్ జరుపుకోవడానికి. కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం క్రిస్మస్, ప్రభా నేను కూడా నీ కొరకు కడుపు ముందుకేస్తాను, నేను కూడా నీ కొరకు జీవిస్తాను ప్రభా అని చెప్పి మనం కూడా కదలాలి. అది రెండవ సంగతి. ఇక మూడవది చూడండి, ఈ గొర్రెల కాపరులు ఆ దూతలు వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపరులు వాళ్ళు అనుకున్నారు, దూత మనతో చెప్పిన మాట ఇది నిజమా కాదా, మనం వెళ్ళి చూద్దామండి అన్నమాట. చూడండి 15వ వచనం. ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దామని ఒకరితో ఒకడు చెప్పుకున్నాడు. అంటే బెత్లెహేము వరకు అంటే వాళ్ళు ఎక్కడో బెత్లెహేముకు దూరంగా కొండసీమల్లో ఉన్నారు, చలి కాచుకుంటున్నారు. యేసుప్రభు వారు జన్మించిన, నేను నా కొట్టి చూశాను మొబైల్లో, యెరూషలేములో టెంపరేచర్ ఎంత ఉందంటే 6 డిగ్రీలు ఉంది. అంటే యేసుప్రభు వారు జన్మించిన కాలంలో విపరీతమైన చలి, అక్కడ వాళ్ళు మంటలు కాచుకుంటున్నారు. అయితే బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం. ఈవెన్ అంటూ బెత్లెహేం అంటే బెత్లెహేముకు వాళ్ళకి ఎంత దూరం ఉందో, దగ్గర ఉందా దూరం ఉందా? మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం అంటే ఎంత దగ్గర ఉందా దూరం ఉందా? దూరం ఉంది. కనీసం ఒక 5 మైళ్ళు దూరం ఉండొచ్చు. 5 మైళ్ళు వాళ్ళు తమ గొర్రెలను విడిచిపెట్టి అక్కడ పెట్టి వాళ్ళు యేసు ప్రభు వారిని చూడటానికి ఆనవాళ్ళు తీసుకొని, ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ లేవు కదా, కాబట్టి ఆ ఆనవాళ్ళు ఏమిటి అంటే పొత్తిగుడ్లతో 16వ వచనం, త్వరగా వెళ్ళి ఎలా వెళ్ళారంటే వాళ్ళు త్వరగా వెళ్ళారు యేసు ప్రభు వారిని చూడటానికి, క్రిస్మస్ను ఆశ్రయించడానికి. ఎలా వెళ్ళాలి మనం? త్వరగా. అంటే మనం ఆలస్యంగా చేయకూడదు, మందిరానికి ఆలస్యంగా రాకూడదు, త్వరగా వెళ్ళి. అంటే ఎంత ఆసక్తి, ఎంత ఆనందం! ప్రభువును చూడాలి, లోకరక్షకుడు చూడాలి, ఆయనను పూజించాలి, ఆయన మహిమపరచాలని చెప్పి 5 మైళ్ళ దూరం వాళ్ళు ప్రయాణం చేసి దూత చెప్పిన ఆనవాళ్ళు పట్టుకొని ఆ పుట్టిలో పనులని ఆ శిష్యులు వారు చూశారు. చూడండి 17వ వచనం. వారు చూచి 16-17 చదువుతాను కలిసి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుగొనిన శిష్యులను చూసి వారు చూచి ఈ శిష్యుల గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసింది. కానీ మనం ఏం చేయాలి? ముందు చూడాలి, తర్వాత వాక్యం ఇతరులకు చెప్పాలి. ఇక్కడ చూడాలి. ఇప్పుడు ప్రచురం చేయడం అంటే దేవదూతల స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు. ముందు దేవదూతలు ప్రచురం చేశారు గొర్రెల కాపులు. గొర్రెల కాపులు ఇతరులు చెబుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని వాళ్ళు ప్రచురం చేయడమే కాదు, వాళ్ళు ఆయన స్తోత్రం చేస్తున్నారట. 20వ వచనం. అంతటా గొర్రెల కాపులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నింటినీ వచ్చి దేవుని మహిమపరుచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళింది. కాబట్టి స్తోత్రం చేశారు, తిరిగి వెళ్ళిపోయారు, దేవుని మహిమపరిచారు. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవునికి స్తోత్రం చేయటం. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని మహిమపరచడం. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారిని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఇప్పుడు ముగ్గురు మరి చూసాం. క్రీస్తు జన్మ మరియా యోసేపుని 80 మైళ్ళు కదిలించింది. అది మొదటి భాగంలో మనం చూసాం. రెండవ భాగంలో క్రీస్తు జన్మ పరలోకం నుంచి దూతలు భూమి మీదకి దిగి వచ్చినట్టుగా చేసింది. మూడవది మూడవది క్రీస్తు జన్మ గొర్రెల కాపురని ఆ గొర్రెల నుంచి బెత్లెహేము వరకు వచ్చినట్టుగా చేసింది. మరి మన సంగతి ఏంటి? మరి మూడు భాగాల్లో ముగ్గురు కూడా కదిలారు. మనం ఏమైనా కదులుతున్నామా? లేకపోతే పోయిన సంవత్సరం ఎలా ఉన్నామా అలా ఉన్నామా? అలా ఉండకూడదు. అలా ఈ సంవత్సరం మన జీవితాలు మార్చుకోవాలి. మనం
యేసుక్రీస్తు వారిని నీ నా హృదయాలు చేర్చుకోవాలి. మొదలు చేయవేయక ముందు తీర్మానం చేసుకో, ఓ ప్రభువా యేసుక్రీస్తు వారి జన్మ ప్రభా నన్ను కూడా నేను కూడా కదులుతాను. వారు 80 మైళ్ళు కదిలారు, వాళ్ళు పరలోకం నుంచి దిగి వచ్చారు, గొర్రెల కాపురం బెత్లెహేము వరకు వచ్చారు. ప్రభా ఈ సంవత్సరం క్రిస్మస్ నేను కూడా మీ దగ్గరికి వస్తున్నాను, నేను మీ దగ్గరికి వస్తున్నాను ప్రభా, నన్ను అంగీకరించు. నా యొక్క ఉత్సవాన్ని చెప్పండి, నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రభువు వద్దకు రావాలి, ఆయన ఆరాధించడానికి రావాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన రక్షకుడు. ఒకవేళ ఆ రక్షకుడు తృణీకరిస్తే రేపు నాడు తీర్పుగా శిక్షకుడిగా ఆయన వస్తాడు. రెండవ రాకడలో ఆయన న్యాయాధిపతిగా రానయ్యాడు. ఇప్పుడైతే ఆయన గొర్రె పిల్ల వలె ఆయన వచ్చాడు, గొర్రెల కాపరిగా ఆయన వచ్చాడు, సాధువుగా వచ్చాడు మొదటి రాకడలో. రెండవ రాకడలో ఉండదు, ఆయన కుదమ సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఎంతమంది అయితే ఆయన విశ్వాసం ఉంచారో వారికి తీర్పు తీర్చబోతున్నాడు, వారందరినీ నరకంలో వేయబోతున్నాడు. కృపాకాలంలో మనం ఉన్నాం. యేసు ప్రభువారు ఆయన ఇంకా రాలేదు, ఆయన సంఘం ఎత్తబడలేదు, మనం చనిపోలేదు, మన గొంతులో ప్రాణం ఉంది. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. ఈ క్రిస్మస్ ధన్యకరమైన క్రిస్మస్ గా మీరు మార్చుకోండి. దేవుడి వాక్యము దీవించుగాక.